చూడు, దీన్ని వ్యతిరేకించి మందుల శామ్యుల్ను విపరీతంగా బ్లేమ్ చేసేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మొదటి నుండి కూడా దళితుల వ్యతిరేక పార్టీ. దళితుల వ్యతిరేక పార్టీ ఏ విధంగా అంటే, దళితుల్ని దేశ అధ్యక్షుని చేసి బీజేపీకి 20,000 తహల్కా.comలో పట్టించి జైలుకు పంపించారు. అది మొదటి ఎగ్జాంపుల్. ఈ బ్రాహ్మణులను అంటే బండి సంజయ్ కానీ వీళ్ళకి కానీ కోపం వచ్చింది కావచ్చు. అవునా, నువ్వు మాట్లాడే భాష మాకు అర్థం కానప్పుడు నువ్వు ఏమన్నావు అనడంలో తప్పు లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, బీజేపీ బ్రాహ్మణికల్ థాట్స్ మీద బ్రాహ్మణులతోని తప్పకుండా దానికి వ్యతిరేకమే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మనువాదాన్ని ప్రోత్సహించినటువంటి పార్టీ, సెక్యులర్గా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానినే మేము ఈరోజు కూడా మందుల శామ్యుల్ అనడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. ఆయనకు అర్థం కాలేదు కాబట్టి ఆయన చెప్పగలిగినారు. అంటే శాసనసభ్యుడు ఆశీర్వచనాలను పట్టుకుని ఎల్లు కొడుక ఏమన్నాడో అర్థం కాదు, అంత నీచంగా అసలు అవగాహన లేనట్లు మాట్లాడొచ్చునా అనేది. నీచంగా అవగాహన ఏమున్నది అబ్బా దాంట్లో? బీజేపీ మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నది. బీజేపీ మాకు వ్యతిరేకము, మేము ఏం చేసినా కూడా వ్యతిరేకిస్తుంది. బీజేపీ అంటేనే బ్రాహ్మణులు, బ్రాహ్మణులు అంటేనే బీజేపీ పార్టీ. మరి అగ్రవర్ణాల పార్టీ దళితులను మంచిగా చెప్పినామని అంటదా? ఎప్పుడు అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ ఏ విధంగా తొక్కాలనే ప్రయత్నం చేస్తుంది. ఆయన అన్నందుకు కానీ దళితులు ఎవరు కూడా క్షమించరు. దళితులు తప్పకుండా దీన్ని రేపు ప్రొద్దున ఎలక్షన్లో చూపిస్తారు. దళితులు అందరూ కూడా ఈరోజు ఏకతాటిపైకి వచ్చి మా మందుల శామ్యుల్ను ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్న కోపోద్రిక్తులైనారు. ఆ కోపం ఎక్కడికి పోతుందో బీజేపీ వాళ్ళు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. చిన్న బిట్టుని అటు ఇటు కట్ చేసి ఎడిట్ చేసి వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సమంజసం అనకూడదా? మేము నువ్వు ముస్లింలని అడ్డగోలుగా అంటావు, దళితులను అడ్డగోలుగా అంటావు, వేరే కులాలను అంటావు, ఇక బ్రాహ్మణులు అన్నంత మాత్రాన తప్పేమున్నది అందులోపల? అంటే అందరినీ నువ్వు అనొచ్చు కానీ నిన్ను మాత్రం ఎవరు అనకూడదు. అందుగురించే బ్రాహ్మణికల్ పార్టీ బీజేపీని ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు నానా రకాలుగా జింబిక్కులు చేసి ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నారు. మేము చూసినాం కదా, ప్రతి దగ్గర కూడా ఓట్లను ఏ విధంగా లేనోళ్ళను ఉన్నట్టు సృష్టించి ఇక్కడోళ్ళని అక్కడ పెట్టి ఓట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లోపల దళితులందరూ ఐకమత్యమై బీజేపీ పార్టీని బొందబెడతారు.